హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బుటీక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా అని చూద్దామండి. మీరు thumbnail లో చూడొచ్చు ఎలా ఉంది అని. ఈ బ్లౌజ్ కటింగ్ ఈరోజు చూడబోతున్నాం. మెజర్మెంట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్ 14, షోల్డర్ 15, అప్పర్ చెస్ట్ 37, ఫుల్ చెస్ట్ 38, వెస్ట్ 32, ఆర్మోల్ 16, బస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచు, ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచు ఓపెన్ అవుతుంది. హై నెక్లో అయితే బ్లౌజ్ కటింగ్ అవుతుందండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, కటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఉంది కదా, 14కు 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసి 15 ఇంచులకైతే ఒక మార్క్ వేసేద్దాం. ఇలా మనం వేసుకున్న మార్క్స్ ని మన స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్ గా ఒక మార్క్ వేసేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ షోల్డర్ డౌన్ వచ్చేసి నేను 1.5 అంటే 1.5 ఇంచు షోల్డర్ డౌన్ తీసుకుంటున్నాను, హై నెక్ కాబట్టి. ఈ షోల్డర్ డౌన్ వచ్చేసి కస్టమర్ డౌన్ చూసి పెట్టాలి ఫ్రెండ్స్. అందరికీ సేమ్ ఉంటుందా అంటే ఉండదండి. ఎందుకంటే అందరి బాడీ మెజర్మెంట్స్ ఒకేలాగుండవు, షోల్డర్స్ కూడా ఒకేలాగుండవు. వాళ్ళ షోల్డర్స్ డౌన్నెస్ని చూసి మనం పెట్టొచ్చు. 1.5, 1.75, 2 ఇంచు ఇలా కూడా పెట్టొచ్చండి వారి షోల్డర్ డౌన్ పట్టి. నేను ఇక్కడైతే 1.5 ఇంచు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన ఆర్మోల్ లైన్, అప్పర్ చెస్ట్ లైన్ రెండు చెప్తారు దీన్ని. ఇది వచ్చేసి నేను 7.5కి ఒక మార్క్ వేసేస్తున్నా. దీనికి ఒక లైన్ ఇలా మనం తీసుకున్న మెజర్మెంట్స్ లో షోల్డర్ వచ్చేసి 15 ఉందండి. 15లో హాఫ్ వచ్చేసి 7.5 వస్తుంది. దీనికి మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడ బ్యాక్ అయితే ఓపెన్ కావడం లేదు. సెంటర్ అయితే ఒక కీ హోల్ లాగా నెక్ అయితే వచ్చింది. కాకపోతే మెడ దగ్గర బ్యాక్ వెనక కవర్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లూజింగ్ ఇచ్చాం షోల్డర్ దగ్గర. సేమ్ ఇక్కడ ఎంత వచ్చింది, 8 ఇంచ్ వచ్చింది కదా. ఈ 8 ఇంచ్ని ఇలా ఇక్కడికి మార్క్ వేసేసేయాలి. వీరి అప్పర్ చెస్ట్ వచ్చేసి 37 ఉంది ఫ్రెండ్స్. 37ని మనం డివైడెడ్ బై 4 చేయాలి. డివైడెడ్ బై 4 చేస్తే 9.25 వస్తుంది. ఇలా 9.25కి ఇలా మార్క్ వేసేద్దాం. ఇక్కడ దీనికి మనం ఎక్స్ట్రా లూజింగ్ 1 ఇంచ్ ఇవ్వాలి. దీనికి ఎక్కడ ఇదైతే హై నెక్ లో కట్ అవుతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా లూజింగ్ 1 ఇంచ్ ఇచ్చా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను బోట్ నెక్ బ్లౌజ్ లో కూడా చూపించాను ఫ్రెండ్స్. మనము క్రాస్ బ్యాక్ ఎలా తీయాలి అని. మన ఛానల్లో అయితే క్రాస్ బ్యాక్ తీయడానికి ఒక మెథడ్ ప్రకారం మనమైతే క్రాస్ బ్యాక్ తీస్తాం. అది ఎలా అని చూద్దామండి. చూడండి, 9.25కి మనం ఇది 4వ భాగం కదా. మన అప్పర్ చెస్ట్ లో 4వ భాగం 9.25 వచ్చింది. ఈ 4వ భాగాన్ని మనం ఫోల్డ్ చేస్తే అది 8వ భాగం అవుతుంది, 8వ పార్ట్. అలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడికి ఒక మార్క్ అయితే ఇలా వేసుకొని, ఈ మార్క్ నుండి మీకు అర్థం కావాలని నేను వేరే కలర్ మార్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే 8వ భాగం. ఈ 8వ భాగం నుండి 2.75 అయితే నేను ఒక మార్క్ అంటే పాదక్కువ 3 ఇక్కడికైతే ఒక మార్క్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ షోల్డర్ మార్కుకి ఈ మార్కుకి మనం ఇలా కలపాలి. ఇలా స్ట్రైట్ గా తీసుకోవడం వలన ఇక్కడ వ్రింకల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఆ వ్రింకల్స్ మనం రిమూవ్ చేయడానికి ఈ మెథడ్ ని మనం ఇక్కడ అప్లై చేసామన్నమాట. ఈ మెథడ్ ప్రకారం మీరు కటింగ్ చేస్తే చాలా అంటే చాలా బాగా వ్రింకల్స్ లేకుండా చాలా బాగా నీట్ గా అయితే మన బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆర్మోల్ షేప్
ఇలా షేప్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఆర్మోల్ షేప్ కూడా ఇచ్చాము. ఇప్పుడు మనం ఆర్మోల్ ఎంత ఉందని మెజర్ చేయాలి. ఇక్కడ నెక్ విడ్త్ ఇవ్వాలి కదా, ఆ నెక్ విడ్త్ ఎలా తీయాలని చూద్దాం. వీడి సైజును బట్టి 37 ఉంది కదా, మనం 37కి ఇక్కడ 3 ఇంచులకి అయితే మార్క్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ షోల్డర్ మార్క్ ఒకటి, నెక్స్ట్ వీరి వెస్ట్ వచ్చేసి 32 ఉంది. 32లో మన 4th పార్ట్ వచ్చేసి 8 ఇంచ్ వస్తుంది. 8 ఇంచులకు ఒక మార్కు, ఎక్స్ట్రా 1 ఇంచు మనం దీనికి టక్స్ పాయింట్ కోసం మనం ఇవ్వాలి కదా, 1 ఇంచు 1.225 కూడా ఇవ్వచ్చు. నేను 1.25 1 ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా స్టిచ్చింగ్ మార్జిన్ 1.5 ఇంచు లేదా 2 ఇంచ్, దీనికంటే ఎక్కువ పెట్టకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ మనము 1/2 ఇంచు డౌన్ చేస్తున్నాం అన్నమాట. ఈ 1/2 ఇంచ్ డౌన్ ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ అయితే వేసేసా. ఇప్పుడు మనం తీసుకున్న సైజులో ఆర్మోల్ ఎంత ఉంది, 16 ఉంది కదా, మనం 16కి ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేసి 16.5లో హాఫ్ చేయండి, 8.2 వస్తుంది. ఇలా 8.2 కరెక్ట్గా ఉందా లేదా అని మనం ఒకసారి చెక్ చేయాలి. ఇక్కడ నుండి మన స్టిచ్చింగ్ ఇక్కడ నుండి వచ్చింది కదా, చూడండి 8.2 కరెక్ట్గా వస్తుంది. ఇంకొకసారి చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మన ఆర్మోల్ ఏమన్నా ఫిట్గా అయిపోతే బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఓపెన్ చేసి మనం ఆర్మోల్ దగ్గర కటింగ్స్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది. అందుకు 1కి 2 సార్లు చూసుకొని మనం కటింగ్ చేయడం వల్ల ఆ టైం ఒకటి మనకు సేవ్ అవుతుంది అన్నమాట, రిస్క్ ఉండదు. 8.2 కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలని చూద్దాం. ఇలా సెంటర్ చేసేసి టక్స్ పాయింట్ ఒకటి క్రియేట్ చేయాలి కదా, ఇక్కడ నుండి 4.5 మనం వచ్చేసి 1/2 ఇంచ్ అంటే 1.25 ఇచ్చాం కదా, అది ఇలా హాఫ్ చేసేసి ఇలా 1/2 ఇంచ్ ఒక 1 పాయింట్ ఎక్స్ట్రా ఇటువైపు వస్తుంది, ఇటువైపు సేమ్ వస్తుంది. ఈ మార్క్ ఇలా డ్రా చేసేసి ఇలా కట్ పాయింట్స్ పెట్టేసేయండి, ఈజీ అవుతుంది మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేయడానికి. ఇలా మనం ఎక్కడికి స్టిచ్చింగ్ మార్క్స్ వేసాము అక్కడికి కట్ పాయింట్స్ పెట్టేసేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది అన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ప్రకారం మనం ఫ్రంట్ హై నెక్ కట్ అవుతుంది కదా, అది ఎలా అని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ హుక్ పాయింట్ కోసం మనం హుక్స్ పట్టి ఫ్రంట్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ మనం ఒక మార్క్ అయితే వేసేసుకుందాం, హుక్స్ పట్టి కాజా పట్టి కోసం. నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇటువైపు పై వైపుకి అయితే ఫ్రెండ్స్ దగ్గర ఒక 4.5 ఇంచులు మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో హై నెక్ బ్లౌజ్ క్రియేట్ చేయాలి కదా, నెక్ లైన్. అందుకు నేను ఇది వచ్చేసి ఈ మార్క్ వేసా కదా, ఈ మార్క్ నుండి ఈ మార్కుకి టచ్ అవుతా పేపర్ పెట్టాను, చూడొచ్చు మీరు. కరెక్ట్గా దీన్ని టచ్ అవుతుంది పేపర్. ఇలా దీన్ని వదిలి మనం మార్క్స్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇది ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అయితే షోల్డర్ లైన్ మార్క్ చేసేసుకుందాం. ఇలా
మార్క్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రంట్ క్రాస్ బ్యాక్ కూడా తీయాలి మనం, అది ఎలా అని చూద్దాం. ఇదొకటి స్ట్రైట్గా అయితే ఇలా మార్క్ వేసేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ డౌన్, ఎందుకంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ షోల్డర్ డౌన్ ఉంటుంది, అందుకని ఫ్రంట్ షోల్డర్ డౌన్ ఇవ్వాలి. నేను వచ్చేసి 2 పాయింట్స్ ఇస్తున్నా. ఇంకొకటి ఇది బ్యాక్ క్రాస్ లైన్ కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ క్రాస్ లైన్ తీయాలి. ఆ దగ్గర దగ్గర 0.75 ఇస్తున్నా ఇలా. ఇప్పుడు ఇందులోనే మనం ఇలా ఫ్రంట్ క్రాస్ బ్యాక్ తీయాలి. మీ దగ్గర ఫ్రెంచ్ కర్వ్ ఉంటే ఫ్రెంచ్ కర్వ్తో కూడా చాలా ఈజీగా తీయొచ్చు. అందరి దగ్గర కర్విగో ఉండాలని లేదు కదా, చూడండి ఇలా కూడా చాలా ఈజీ. నేను మీకు అర్థం కావాలని పెన్సిల్ వేరే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ గ్రీన్ కనపడుతుంది కదా, అది బ్యాక్ పార్ట్. ఇది రెడ్ కలర్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఎంత తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడాలి. ఇప్పుడు దీని ప్రకారం ఇది మనం స్టిచ్ చేయాలి కదా, కట్ చేయాలి కదా, అందుకని ఎలా తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం, ఎంత పెట్టాలి, ఏ సైజు వారికైనా మనం ఎలా తీసుకోగలగాలి అనేది మనం అర్థం కావాలి కదా. అందుకని ఇది వచ్చేసి మన స్టిచ్ అయితే ఇక్కడ నుండి స్టిచ్ మొదలవుతుంది కదా, ఇక్కడ నుండి ఇలా స్టిచ్ అయితే మొదలవుతుంది మనం కట్ చేసిన ప్యాటర్న్ పైన. మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు మనం దీని లెంత్ చూడాలి. మన హై నెక్ క్రియేట్ చేయాలంటే ఇది లెంత్ ఎంత తీసుకోవాలి, ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అనేది కొద్దిగా డౌట్ ఉండేది. దీని ప్రకారం మీరు కట్ చేస్తే మీకు ఆ డౌట్ అయితే రాదు ఫ్రెండ్స్. చాలా క్లియర్గా అయితే మీరు కట్ చేయొచ్చు ప్యాటర్న్. ఇది ఎంత వస్తుందని చూద్దాం. చూడండి, ఇక్కడ నుండి ఇలా మీరు మెజర్ చేయండి ఎంత వస్తుంది. 3.5కి 1 పాయింట్ తక్కువ వస్తుంది అన్నమాట. ఇక్కడికి చూడండి, ఇది 3.5కి 1 పాయింట్ తక్కువ వస్తుంది. సేమ్ ఇది తీసుకోపోయి మనం ఇక్కడ ఇలా పెట్టాలి. 3.5కి 1 పాయింట్ ఇక్కడికి ఒక మార్క్ ఇలా వేసేసుకుని, ఇది మన ఎగ్జాక్ట్ హై నెక్ మెజర్మెంట్. కాకపోతే మనకు స్టిచ్చింగ్ మార్జిన్ కూడా కావాలి కదా మనం బ్యాక్ సైడ్ స్టిచ్ చేయడానికి, అందుకోసమని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్ మార్జిన్ అయితే ఇవ్వాలి. ఈ లైన్ మనం ఇప్పుడైతే స్ట్రైట్ గా మార్క్ వేసేసుకుందాం. ఈ లైన్ అయితే స్ట్రైట్ గా అయితే మార్క్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడికి కూడా ఒక స్ట్రైట్ మార్క్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ కదా. స్ట్రైట్ గా అయితే ఒక మార్క్ అయిపోయింది. ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా వేయడం వల్ల మన నెక్ ఇలా వస్తుంది కదా. హై నెక్ మీరు thumbnail చూడొచ్చు, నెక్కి టచ్ అవుతా వస్తుంది అన్నమాట. హై నెక్ బ్యాక్ నుండి నెక్కి టచ్ అవుతా వస్తుంది అనమాట. ఆ నెక్ క్లాత్ అనేది మనం ఇలాగే పెట్టేస్తే కొద్దిగా లూజ్ వదులవుతుంది అన్నమాట, నెక్ టచ్ కాదు. అలాంటప్పుడు మనం ఎలా కట్ చేయాలి, ఇక్కడ నుండి దగ్గర దగ్గర 1/2 ఇంచ్ ఇక్కడికి తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ గా ఒక లైన్ అయితే మార్క్ వేసేసుకోవాలి. ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మన నెక్ చాలా బాగా మన బ్యాక్ నెక్కి ఆనుకొని కరెక్ట్గా టచ్ అవుతా వస్తుంది. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇలా మనం వేసుకోవాలి. క్రాస్ లైన్ అయితే వేసేసాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ మార్జిన్ కూడా కావాలి కదా, అందుకు మనం ఇక్కడ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ ఇటువైపు 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్ మార్జిన్ అయితే ఇవ్వాలి. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచ్ ఇది స్టిచ్చింగ్ మార్జిన్ ఫ్రెండ్స్. ఇది మన స్టిచ్చింగ్ లైన్. అండి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ మార్జిన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, నేను కలర్ పెన్సిల్ చేంజ్ చేసి వేసా. ఇది వచ్చేసి మన స్టిచ్చింగ్ దీని మీద రావాలి. ఇది వచ్చేసి మార్జిన్ అండి. నెక్స్ట్ మనం ఇప్పుడు దీని ప్రకారం విడ్త్ ఎంత తీసుకోవాలి. మనం వెనక పట్టి వస్తుంది కదా, హై నెక్ పట్టి, ఇలా పట్టి అయితే ఇలా వస్తుంది చూడొచ్చు మీరు. నేను నెక్ ఇలా పెట్టేశాను, ఫ్రంట్ వచ్చేసి ఇది ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బ్యాక్ ఈ పట్టీకి మనం వెడల్పు ఎంత తీసుకోవాలి, ఈ వెడల్పు ఉండిద్ది కదా,
ఇలా ఈ వెడల్పు ఎంత తీసుకోవాలి? ఈ వెడల్పు వచ్చేసి నేను 1.25 తీసుకుంటున్నా. ఇక్కడ నుండి మెజర్ చేయాలన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఇక్కడ చేసేసి దీన్ని కూడా ఇలా స్ట్రైట్ గా మార్క్ వేసేద్దాం. ఇది పొడవు ఎంత వస్తుంది? మనకు ఎంత రావాలి చూడండి. 4 ఇంచుకి 1 పాయింట్ తక్కువ వస్తుంది. ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని చూద్దాం. 4 ఇంచుకి 1 పాయింట్ తక్కువ ఇటువైపుకు ఒక మార్కు, 4 ఇంచుకి 1 పాయింట్ తక్కువ ఇటువైపుకు ఒక మార్కు. ఈ మార్క్కి ఇలా మనం ఇలా మార్క్ అయితే వేసేసుకుందాం. ఇది మన కరెక్ట్ మార్క్ అన్నమాట. ఇక్కడ నుండి మనకు ఇటువైపు కూడా స్టిచ్చింగ్ మార్జిన్ ఇవ్వాలి కదా. మనం ఇక్కడ ఎంత ఇచ్చాం? 1/2 ఇంచ్ ఇచ్చాం. మనం నెక్ వైపు స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఇచ్చే అవసరం లేదు ఫ్రెండ్స్. మనం 2 పాయింట్స్ సరిపోతుంది. మనం ఇటువైపు 2 పాయింట్స్ అయితే వేసేసుకుందాం. చూడండి ఇలా 2 పాయింట్స్ కి ఇలా మార్క్ పెట్టేసేసుకోండి. మీరు ఇలా మార్క్ అయితే 2 పాయింట్స్. ఇటువైపు నేను 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇటువైపు నేను 2 పాయింట్స్ మార్జిన్ ఇచ్చాను. ఇది వచ్చేసి మన స్టిచ్చింగ్ లైన్ అవుతుంది. ఇది వచ్చేసి మన మార్జిన్ అవుతుంది. ఇక్కడ నుండి మన నెక్ లెంత్ మనం మెజర్మెంట్ చేయాలి. మనం ఓపెన్ నెక్ లో ఎక్కడ నుండి మెజర్మెంట్ చేస్తాం? ఇక్కడ నుండి మెజర్మెంట్ చేస్తాం అన్నమాట. మన నెక్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. హై నెక్ లో అలా కాదు, మనం ఇక్కడ నుండి తీసుకోవాలి. మన నెక్ ఎంతలో పెట్టాలి అనేది. ఫ్రెండ్స్ ఓపెన్ నెక్ లో మనం కొద్దిగా చూసి నెక్ లెంత్ పెట్టాల్సి వస్తుంది. కానీ హై నెక్ లో 8 ఇంచులు 9 ఇంచులు పెట్టిన ఈ సైజు వారికి ఏమి అంతగా అయితే తేడా కనిపించదు. ఎందుకంటే బ్యాక్ మొత్తం కవర్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి 8 ఇంచులకు అయితే మార్క్ వేసేస్తున్నా. 8 ఇంచుల నెక్ ఓపెన్ అయినప్పుడు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసి 8.5 కి ఒక మార్క్ అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా ఇక్కడికి అయితే ఒక మార్క్, ఇలా నెక్ మార్క్ అయితే వేసేసాం. మనం ఓపెన్ నెక్ లో నెక్ విడత ఎలా తీసేసుకుంటాం? ఇక్కడ మనం 2.5 తీసుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసేసుకుంటాం కదా. మరి ఓపెన్ నెక్ లో మనం నెక్ విడత ఎలా తీయాలి? కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఆ కన్ఫ్యూజ్ నేను ఇప్పుడు క్లియర్ చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత వచ్చింది? దగ్గర 1.5 కి 1 పాయింట్ ఎక్కువ వచ్చింది. నేను ఇక్కడ వచ్చేసి దానికి 1.5 కి నేను 1.5 ఎక్స్ట్రా యాడ్ చేసి 3 ఇంచ్కి అయితే మార్క్ వేసేస్తున్నా. ఇలా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక బాక్స్ క్రియేట్ చేసేసుకోండి. థంబ్నెయిల్లో మనం చూసినట్లు దాంట్లో మనం లీవ్ షేప్ నెక్, ఇలా లీవ్ షేప్ నెక్ అయితే మనం ఇచ్చాం. దాంట్లో ఆ నెక్ ఎలా కట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి నేను ఒక టెక్నిక్ ప్రకారం అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఆ నెక్ ఎలా కట్ చేయాలి ఏంటి అని. అందరికీ సేమ్ షేప్ రావాలి కదా, అందుకని. అప్పుడు మీరు చూడండి ఇక్కడ నుండి ఈ స్టిచ్చింగ్ మార్జిన్ ఇది ఉంది కదా, ఈ మార్జిన్ ఇక్కడ నుండి ఈ విడ్త్ ఎంత ఉందని చూడొచ్చు మీరు. 2 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ ఇటువైపు ఉంది. అలాగే ఈ 2 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు ఇలా మీరు మార్క్ అయితే వేసేసుకోండి. ఇలా ఇక్కడి వరకు అయితే 2 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ అయితే ఇక్కడ దాకా వస్తుంది. దీన్ని మనం కొద్దిగా ఇలా షేప్ ఇచ్చేసేసుకోండి. ఇలా ఇది మన స్టిచ్చింగ్ మార్జిన్. ఇక్కడ నుండి మనం ఇప్పుడు నెక్ షేప్ అయితే ఇద్దాం. చూడండి ఇలా ఫ్రెంచ్ కర్వ్తో మనం ఇలా షేప్ అయితే ఇవ్వచ్చు. మన బ్రాడ్నెస్ కస్టమర్ డిమాండ్ను బట్టి మనం బ్రాడ్నెస్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. దీంట్లో అంత పెద్దగా తేడా అయితే రాదండి. ఎందుకంటే ఇది బ్యాక్
కవర్ అవుతుంది. ఫ్రంట్ ఇది మొత్తం కవర్ అవుతుంది కాబట్టి అంత పెద్దగా అయితే కనపడదు ఇది నెక్. మీరు దీంట్లో డీప్‌గా కొద్దిగా పెట్టుకోవచ్చు. అంతగా అయితే మనకు ఎఫెక్ట్ అయితే కనపడదన్నమాట. ఇక్కడ నుండి అయితే మన నెక్ మొదలవుతుంది. ఇలా ఇందులో నెక్స్ మీరు పాట్ షేప్ కూడా పెట్టొచ్చు, స్వీట్ హార్ట్ కూడా పెట్టొచ్చు. అంటే స్టార్ నెక్ ఇలా అయితే పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికైతే మన హై నెక్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీని ప్రకారం మనం ఈ రోజు ప్యాటర్న్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ లో కట్ అవుతుంది. ఇది వచ్చేసి కటోరీలో కట్ చేయొచ్చు, 1 డాట్ బ్లౌజ్ లో కూడా కట్ చేయొచ్చు, 3 డాట్ బ్లౌజ్ కూడా కట్ అవుతుంది, 4 డాట్ బ్లౌజ్ కూడా కట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ రోజు ప్రిన్సెస్ కట్ అయితే మీకు కటింగ్ చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మన హై నెక్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఆర్మోల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఫ్రంట్ క్రాస్ బ్యాక్ కూడా తీసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి బస్ట్ హైట్ వచ్చేసి ఈ సైజుకి 11 ఇంచ్ వస్తుంది. ఇక్కడ నుండి మనం మార్క్ చేయాలి. ఇక్కడ నుండి 11 ఇంచ్కి అయితే ఒక మార్క్, ఇక్కడికైతే మార్క్ వేసేస్తున్నా. ఈ మార్క్ మనం స్ట్రైట్ గా ఇలా మార్క్ వేసేసుకోండి. ఇలా బస్ట్ సెంటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బస్ట్ హైట్ తీసుకున్నాం కదా. బస్ట్ సెంటర్ వచ్చేసి ఫుల్ బస్ట్ 38 ఉందండి. 38 డివైడెడ్ బై 38 డివైడెడ్ బై 10 చేయండి. 10 చేస్తే 3.8 వస్తుందన్నమాట. మనం ఇక్కడ 4 అంటే 4 ఇంచులకు 2 పాయింట్స్ తక్కువ. ఇక్కడికైతే ఒక మార్క్ ఇలా మార్క్ పెట్టేసేసా. ఇక్కడ వచ్చేసి 3.75 అంటే 11.4కి వేసాం కదా. ఇక్కడ వచ్చేసి 3.5కి అయితే ఒక మార్క్ వేసేసొచ్చుకు. నేను వచ్చి 3.25కి అయితే ఒక మార్క్ ఇలా వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఈ మార్కుకు ఇలా మీరు ఒక స్ట్రైట్ గా ఒక మార్క్ అయితే ఇలా వేసేసుకోండి. ఇప్పుడు బస్ట్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం కప్పు విడత తీసుకోవాలి కదా. అది ఎంత తీసుకోవాలి ఏంటి అని చూద్దాం. ఇక్కడ వచ్చేసి 4 అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు 3.5 కూడా తీసుకోవచ్చు, 3 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. బస్ట్ పొజిషన్ ను బట్టి నేను వచ్చేసి 3 ఇంచ్ తీసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఇంచ్కి అయితే ఒక మార్కు. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రైట్ గా కాకుండా కొద్దిగా ఇలా క్రాస్ గా మార్క్ వేసేస్తున్నా. ఇలా ఇప్పుడు వచ్చేసి కర్విగో నేను లాస్ట్ టైం వీడియోస్ లో కర్విగోతో ఎలా అని చూపించాను. ఈ రోజు నేను ఫ్రెంచ్ కర్వ్తో కూడా ఎలా అని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మనం ఎలా షేప్ ఇవ్వాలి ప్రిన్సెస్ కట్ అని చూద్దాం ఈరోజు. ఇక్కడ నుండి ఇలా షేప్ అయితే ఇవ్వండి. ఇప్పుడు సేమ్ మన ఫ్రెంచ్ కర్వ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా పెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందండి, దగ్గర 4.2కి అయితే నేను ఒక మార్క్ వేసేస్తున్నా. ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి ఎలా వచ్చిందని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ లెంత్ చూడాలి కదా. మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఇది ఇక్కడికి వస్తుందన్నమాట. ఈ లెంత్ ఎంత ఉందని చూద్దాం. దీని ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇది వచ్చేసి 5.5 వస్తుందండి. ఇది వచ్చేసి 5.5 ఇక్కడికి వస్తుంది. కొద్దిగా పేపర్ తక్కువ పడింది ఫ్రెండ్స్. కొద్దిగా జాయింట్ చేద్దాం. ఇక్కడ పేపర్ జాయింట్ చేసేసాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఇంకొకసారి మెజర్మెంట్ చేసి చూద్దాం ఇది ఎంత వస్తుంది. ఇది కూడా అంతే రావాలి. ఇది వచ్చేసి ఎంత వస్తుంది, 5.5 వస్తుంది. సేమ్ 5.5 ఇక్కడికి ఒక మార్కు. ఇక్కడికి ఒక మార్క్ ఇలా వేసేసి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ గా కాకుండా కొద్దిగా క్రాస్ గా ఇలా మార్క్ వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ గా ఒక మార్క్ ఇలా
ఇది వెస్ట్ ఎంత ఉందని చూద్దాం ఫ్రెండ్స్. వెస్ట్ వచ్చేసి వీరిది 32 ఉంది కదా, 32లో 4th పార్ట్ వచ్చేసి 8 ఇంచ్ వస్తుంది. 8 ఇంచ్ మనం ఎలా మెజర్ చేయాలి చూద్దాం. చూడండి, ఇక్కడ నుండి ఇలా మెజర్ చేయండి. 3 ఇంచుల 1 పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది. సేమ్ ఇక్కడ నుండి ఇది ఇలా ఇక్కడ నుండి మనం మార్జిన్ వేసాము, మార్క్ వేసాము. అక్కడ నుండి ఎంత వస్తుంది, ఇక్కడికైతే 8 ఇంచ్ వచ్చేస్తుంది. 8 ఇంచ్కి అయితే ఇక్కడ ఒక మార్కు. ఇప్పుడు ఈ మార్క్ నుండి ఈ మార్క్ మనం డ్రా చేయాలి. వీటి మధ్యలో మన ఫుల్ బస్ట్ వస్తుంది కదా, మన ఫుల్ బస్ట్ ఎంత ఉంది, 38 ఉంది. 38లో 4th పార్ట్ ఎంత వస్తుంది, 9.5 వస్తుంది. అంటే 9.5 వస్తుంది. మనం ఎంత ఉందో అంతే పెట్టేస్తే టైట్ అయిపోద్ది కదా, మరి లూజింగ్ ఎంత ఇవ్వాలని చూద్దాం. చూడండి ఎంత వస్తుంది, 9.5 ఇక్కడికి వస్తుంది. లూజింగ్ మనం 0.75 ఇవ్వాలి. ఇక్కడికి ఇక్కడ నుండి 0.75 ఇక్కడికి లూజింగ్ ఇవ్వాలి. స్ట్రైట్ గా కూడా మార్క్ వేయొచ్చు కదా అని డౌట్ ఉండొచ్చు. అందంటే సేమ్ అందరికి ఒకేలాగా రావాలని ఏం లేదు కదా ఫ్రెండ్స్. వెస్ట్ ప్రకారం వస్తుంది ఆ లైన్. చూడండి ఇలా, ఇది స్టిచ్చింగ్ అయితే చాలా నీట్ గా క్లియర్ గా కనపడుతుంది మీకు. ఇక్కడ నుండి మనం ఫ్రంట్ పార్ట్ లో ఎంత మార్జిన్ ఇచ్చాము, మనం 1.5 లేదా 2 ఇంచ్ ఎంత ఇచ్చామో దాని ప్రకారం మనం ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఇలా క్రాస్గా అయితే మార్క్ వేయండి. చాలా బాగా వస్తుంది ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి, మన హై నెక్ ప్యాటర్న్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కటింగ్ చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, మన ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఇలా కనపడుతుంది అన్నమాట. సేమ్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఇలాగే కట్ చేయాలి ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మనం స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేయాలి. ఇటువైపు నుండి ఇక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేయాలి. ఇక్కడెక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేసే అవసరం లేదు. నేను ఆల్రెడీ చాలా ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను ప్రిన్సెస్ కట్ కి మనం ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేయాలని. మీరు కూడా అలాగే ఎవరైనా సేమ్ సైజెస్ లో ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందని చెప్పవచ్చు మీరు కమెంట్స్ లో. ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు డమ్మీ మీద చూడొచ్చు, కస్టమర్ మీద కూడా సేమ్ ఫిట్టింగ్, అంతకన్నా బాగా అయితే కుదిరింది ఫ్రెండ్స్. దీని ప్రకారం మనం బ్యాక్ నెక్ అయితే ఇలా చూపించాం కదా, ఇందులో మనం ఏ నెక్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నేను డమ్మీలో thumbnail అయితే నేను రౌండ్ నెక్ అయితే క్రియేట్ చేసి స్టిచ్ చేశాను అది. ఇందులో మీరు ఏ నెక్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ నెక్కే చేయాలని ఏం లేదు ఫ్రెండ్స్. నేను ఆ వీడియో అది thumbnail చేసింది కన్నడ వీడియోస్ కోసం. నేను కటింగ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేశానండి కన్నడ ఛానల్లో. నేను తెలుగులో అయితే చేయలేదని ఇది హై నెక్ ఈరోజు చూస్ చేశాను కటింగ్ వీడియో చూపిద్దామని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు కమెంట్ పెట్టండి, మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. లేదు మాకు కన్నడ కూడా కొద్దిగా అర్థమవుతుందంటే మీరు నా తెలుగు ఛానల్లో మీరు కన్నడ వీడియో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.